श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 45వ అధ్యాయం నిన్నటి తర్వాయి. అలా వ్రాస్తుంటే ఒకళ్ళను చూసి మరొకళ్ళు చేసే పని వల్ల వారి ప్రాణానికి కలిగే దుఃఖం గురించిన ఓ కథ మనసుకు గుర్తొచ్చింది. దాన్ని ఇప్పుడు చెప్తాను. ఓసారి బాబా మహల్ సాబతో కలిసి మసీదులో ఉన్నప్పుడు అతనికి అంతకు ముందుండే చెక్క పలక పడక ఒకసారిగా గుర్తొచ్చింది. ఆ పలక వెడల్పు మొత్తం జానడుండేది. దానికి రెండు వైపులా గుడ్డ పీలికలు కట్టి దాన్ని మసీదు దులానికి అడ్డంగా బాబా వేలాడదీసేవాళ్ళు. దాని మీదే నిద్రించేవారు. చీకట్లో నిద్రించకూడదని తల వద్ద పాదాల వద్ద ప్రమిదలు వెలిగించి పెట్టి
ఆ పలక మీద ఆయన నిద్రించేవారు. ఆ పలక గురించిన వృత్తాంతం ఆమూలాగ్రం గడిచిన 10వ అధ్యాయం మొదట్లోనే వర్ణించబడింది. ఇప్పుడు ఆ పలక గొప్పతనాన్ని వినండి. ఓసారి బాబా ఆ పలక మహత్వాన్ని మనస్ఫూర్తిగా అలా వర్ణించి చెప్తుంటే కాకా సాహెబ్ దీక్షిత్ మనసులో ఓ ఆలోచన వచ్చింది. అది వినండి. అతను బాబాతో, పలక మీద పడుకోవాలంటే నేను మీకోసం ప్రేమతో దాన్ని వేలాడదీస్తాను. దాని మీద మీరు హాయిగా పడుకోండి అన్నాడు. బాబా అతనికి, మహల్ సాబద్ని క్రింద వదిలేసి నేను పైన ఎలా పడుకోను, నాకు కిందుంటేనే బాగుంది అని సమాధానమిచ్చారు. దానికి కాక ప్రేమ ముప్పిరిగొనగా, మరో పలక కూడా వేలాడదీస్తాను, ఓ దాని మీద మీరు పడుకోండి, మరో దాని మీద మహల్ సాబతి పడుకుంటాడు అన్నాడు. అందుకు బాబా ఇచ్చిన సమాధానం చూడండి. అతను పలక మీద ఎలా పడుకుంటాడు? దేహానికి పూర్తి యోగ్యత ఉన్నవాళ్లే పలక మీద నిద్రపోగలరు. పలక మీద పడుకోవడం అంత సులభం కాదు. నేను తప్ప దాని మీద ఎవరు నిద్రించగలరు? నిద్రపోకుండా కళ్ళు తెరిచి ఉండేవారికే ఆ పలక మీద పడుకోవడం సాధ్యమవుతుంది. నేను నిద్రపోతున్నప్పుడు నా గుండెల మీద చేయి పెట్టి దగ్గరగా కూర్చోమని మహల్ సాబతికి చెప్తుంటాను. కానీ ఆ పని కూడా అతని వల్ల కావడం లేదు. కూర్చున్న చోటే కురిగిబాట్లు పడుతూ ఉంటాడు. ఈ పలక అతనికి పనికిరాదు. ఈ చెక్క పడక నాకు మాత్రమే. నా హృదయంలో నామస్మరణ జరుగుతుంటుంది. ఇక్కడ చేయి పెట్టి చూడు, నాకు నిద్ర వస్తే నన్ను లేపు అని నేను ఆజ్ఞాపించినా అతనికి నిద్ర వస్తుంటుంది. అతని చేయి బండరాయిలా బరువెక్కుతుంది. అప్పుడు భగత్ అని పిలవగానే కళ్ళ మీద నిద్ర ఎగిరిపోయి అతను కంగారుగా ఉలిక్కి పడతాడు. భూమి మీద కూర్చోవడమే రానివారు, ఆసనమే స్థిరంగా ఉండని వారు, నిద్రాదేవి వరించగానే ఓ రాయిలా జడంగా నిశ్చలంగా అయ్యేవారు ఎత్తు మీద ఎలా నిద్రిస్తారు అని అంటూ బాబా సందర్భానుసారం భక్తులపై ప్రేమ వల్ల అదే పనిగా ఇలా అంటుండేవారు. ఆపులే ఆపులే సంగే, దుజియాచే దుజియా సంగే. అంటే మనం మన శక్త్యానుసారం చేయగలిగినంత చేయాలి, ఇతరులను అలాగే చేయనివ్వాలి. మనం ఇతరులను అనుకరించడానికి ప్రయత్నించకూడదు. మన కర్మ మనతో వస్తుంది, ఇతరులది ఇతరులతో పోతుంది. సాయినాథుని లీలలు ఎంతో లోతైనవి. హేమాడ్ పంత ఆయన చరణాలను పట్టుకున్నాడు. ఆయన కూడా కృప చూపించి ఆశీర్వచనమిచ్చి అతన్ని తమ చింతనలో అఖండంగా పెట్టారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గురుచరణ మహిమనే పేరుగల 45వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 45వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. సాయిబాబా హయాంలో షిరిడిలో ప్రతి విషయంలోనూ బాబాని సలహా అడగడము, ఆ విధంగా వ్యవహరించడము అనే అలవాటు ఎంతో మంది భక్తులకు ఉండేది. బాబా దేహత్యాగం చేసిన తర్వాత ఆ అవకాశం పోయిందని కాకా సాహెబ్ దీక్షిత్ లాంటి భక్తులు బాబా ఛాయాచిత్రం ముందు చీటీలు వేసి ఆయన సలహా తీసుకోవడం మొదలెట్టారు. ఆ పద్ధతి ఎంతో ప్రాచుర్యం చెందింది. బాపు సాహెబ్ దుమాల్, రఘువీర భాస్కర్ పురందరే మొదలైన భక్తులు కూడా అదే పద్ధతిని అవలంబించేవాళ్ళు. చెన్నైకి చెందిన పరమపూజ్య నరసింహస్వామి 1930-40 సంవత్సరాల్లో ఇంగ్లీష్లో సాయిబాబా చరిత్రను ఇంకా ఎన్నో పరిశోధనాపరమైన పుస్తకాలను రాశారు. దక్షిణ భారతంలో బాబా ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయన కూడా అలాగే చీటీలు వేసి బాబాను అడుగుతుండేవారు. ఆయనకి ఎంతో యోగ్యము శ్రేయస్కరమైన సమాధానాలు లభిస్తుండేవని ఆయన చరిత్రలో చెప్పబడింది. సరే, అలాంటి గొప్ప గొప్ప భక్తులు ఆలోచించిన సులభమైన ఉపాయం ఉండగా, బాబా స్వయంగా ప్రత్యక్షంగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా, జనులు తమకంటే శ్రేష్ఠులు అనిపించిన మరో సాయిబాబా భక్తుల దగ్గరికి ఎందుకు వెళ్తారు? వారి పాదాలపై తలబెట్టి వాళ్ళ ద్వారా బాబాని ప్రశ్నలు ఎందుకు అడుగుతారో అర్థం కాదు. నేను నా 23 సంవత్సరాల అనుభవంతో గుండెల మీద చేయబెట్టుకుని చెప్తాను. నిజమైన శ్రద్ధతో ఏ భక్తుడైనా ప్రశ్న అడిగినప్పుడు బాబా నుంచి యోగ్యమైన సమాధానం వాళ్ళకి లభిస్తుంది. అయితే దానికోసం క్రింద చెప్పబడ్డ నియమాలను మాత్రం పాటించవలసి ఉంటుంది. 1. ప్రశ్న అడిగేవారు సాయిబాబా ఒక్కరే మనల్ని తరింపజేసేవారు అన్న భావంతో శరణ వెళ్ళవలసి ఉంది. శ్రద్ధ, సహనం పెట్టుకోవాల్సింది. 2. చీటీలు వేసి ప్రశ్న అడిగి జవాబు వస్తే ఆ విధంగానే వ్యవహరించవలసింది. జవాబు మనకు నచ్చే విధంగా లేకపోయినా, లేదా ఇతరులు వేరే ఏదో కారణం చెప్పి దానికి విరుద్ధంగా వ్యవహరించమని సలహా ఇచ్చినప్పటికీ, మొండి పట్టు పట్టినప్పటికీ మన నిశ్చయం సడలకుండా ఉండాలి. అలా కాకపోతే అసలు ప్రశ్న అడగకపోవడమే మంచిది. 3. జవాబు యోగ్యంగా ఉందా లేదా అన్నది అనుభవంలోకి రావడానికి ఓర్పు వహించవలసి ఉంటుంది. మొదట్లో ఒకవేళ వ్యతిరేక అనుభవం వచ్చినా భక్తులు కంగారు పడకుండా చివరికి మనకు శ్రేయస్సును కలిగిస్తారు అన్న దృఢమైన శ్రద్ధను పెట్టుకోవాల్సింది. 4. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు నచ్చలేదని మళ్ళీ అదే ప్రశ్న అడగకూడదు. బాబా తమ సమాధానాన్ని మార్చుకోరు.
5. ప్రశ్నలను అదే పనిగా చిన్న పొన్న విషయాల కోసం అడిగి బాబాను ఊరికే బాధ పెట్టకూడదు. ఎంతో కఠిన సమస్య అయితేనే బాబా ముందుకు పోవాలి. ఏ నంబర్ టికెట్ తీసుకుంటే లాటరీ తగులుతుంది, ఏ గుర్రం పందెంలో గెలుస్తుంది, ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లాడు పుడతాడా, లాంటి ప్రశ్నలు అడగకూడదు. బాబా వీధిలోని జ్యోతిష్కుడు కాదు. వెంటనే ఏ కష్టము పడకుండా డబ్బు పొందడానికి మోసపూరితమైన మార్గానికి ఉత్తేజాన్ని కూడా ఇవ్వరు. సాత్విక వృత్తి గల భక్తులను కష్టాల కొల నుంచి రక్షించడానికి, భయంకర సమస్యల నుంచి బయటపడేయడానికి, సంసారంలో యోగ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఆయన మార్గదర్శనం చేస్తారు. విశేషించి ఆధ్యాత్మికపరమైన ప్రశ్నలకు, పారమార్థిక మార్గంలో సమస్యలకు సమాధానాలు ఆయన ఎంతో ఇష్టంగా ఇస్తారు. 6. ప్రశ్న అడగడం కోసం షిరిడీకి లేదా ఎవరో శ్రేష్ఠ సాయి భక్తుల దగ్గర వెళ్ళవలసిన అవసరం లేదు. ఏ సాయి భక్తుడైనా తమ ఇంట్లో బాబా ఛాయాచిత్రం ముందు ఆయన చరణాలపై చీటీలను పెట్టి ఎవరైనా పిల్లవాడిచే దాన్ని తీయించి బాబా మార్గదర్శనాన్ని పొందొచ్చు. సరే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. నలభై 46వ అధ్యాయము కాశీ గయా గమనము. ఆజా జన్మ కథనము. సాయిబాబా ఫోటో రూపంలో గయా క్షేత్రానికి వెళ్ళటము, 2 మేకల గత జన్మల గురించి చెప్పటము. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఓం శ్రీ సాయినాథ, మీ చరణాలు ధన్యము, మీ స్మరణ ధన్యము, మీ దర్శనం కూడా ధన్యమే. ఇవన్నీ ఫలం మీది ఆశతో చేసే కర్మబంధాల నుంచి మానవ కోటిని ముక్తులను చేస్తాయి. మీ స్వరూపం ఇప్పుడొక వేళ అదృశ్యమైనప్పటికీ శ్రద్ధగా ప్రేమపూర్వకమైన భక్తిని మనసారా చేస్తే సమాధిలోని మీ రూపం జాగృతమవుతుంది. భక్తులకు ఆ అనుభవం ఇప్పటికీ కలుగుతుంది. మీరు ఎంత సూక్ష్మమైన దారాన్ని పట్టుకుంటారంటే చూద్దామన్నా దాన్ని ఎవరికీ కనిపించనియరు. కానీ దేశంలో ఉన్నా లేక పరదేశంలో ఉన్నా ఎక్కడున్నప్పటికీ మీ భక్తుల్ని లాగి రప్పించుకుంటారు. ఆ తరహాలో రప్పించి వాళ్ళని మీ చరణరావిందాల దగ్గర ఉంచుకొని ప్రేమతో మీ హృదయానికి అద్దుకుంటారు. తల్లి తన బిడ్డను సంరక్షించినట్లు వారిని మీరు సహజంగా సంభాళిస్తారు. అలా మీరు సూత్రాలను కదిలిస్తున్నా మీరెక్కడుంటారో మాత్రం ఎవరికీ తెలియదు. కానీ దానికి కలిగిన ఆ పరిణామాన్ని చూస్తే భక్తులు వెనకే మీరున్నట్లు మాకనిపిస్తుంది. జ్ఞానులు, పండితులు, తెలివైన వారు అభిమానం వల్ల సంసారం అనే సుడిగుండంలో చిక్కుకుపోయి ఉంటారు. కానీ అమాయకులను, అజ్ఞానులను మీరు మీ శక్తితో మనసారా వ్యవహరింపచేస్తారు. లోపల నుంచి ఆటంతా ఆడిస్తారు. మీరు ఏమీ చేయనట్లు కనిపిస్తారు. అన్నీ చేసి కూడా ఏమీ చేయనట్లు కనిపిస్తారు. నిజంగా మీ చరిత్ర ఎవరికీ అర్థం కాదు. అందువల్ల మనం మన శరీరాన్ని, వాక్కుని, మనసుని ఆయన పాదాలకు అర్పిద్దాం. నోటితో ఆయన నామాన్ని నిరంతరము స్మరిద్దాం. అలా చేస్తే పాపాలు ప్రక్షాళనమవుతాయి. కోరికలున్న వారి కోరికలు తీరుస్తారు. ఏ రకమైన కోరికలు పెట్టుకొని వారికి మీ సుఖస్థానాన్ని ప్రాప్తింపచేస్తారు. మీ నామం అలా సుఖకారకమైంది. భక్తులు కథెంతో సులభమైన ఉపాయము. అందువల్ల పాపాలు నశిస్తాయి. రజోగుణము, తమోగుణము ఖచ్చితంగా పలాయనం చిత్తగిస్తాయి. క్రమక్రమంగా సత్వగుణము సక్రమిస్తుంది.
దానివల్ల నైతిక, ధార్మిక గుణాలు పోగవుతాయి. ఆ ప్రకారంగా ధర్మ ప్రవృత్తి జాగృతమైతే వైరాగ్య పరస్పరంగా వెనక నుంచి పరిగెత్తి వస్తుంది. ఇంద్రియ సుఖాలను ఆలింగనం చేసి అనుభవించాలన్న ఇచ్చ నామమాత్రంగా మిగిలి ఉంటుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమవుతుంది. నిత్యానిత్య వివేకంతో సహా జ్ఞానం ప్రాప్తిస్తే ఆత్మస్వరూపం వైపు ధ్యానం పట్టుకుంటుంది. అదే గురుపదాల్లో లీనమవటం అవుతుంది. దాని పేరే గురువుకి సర్వస్వాన్ని అర్పించటము. మనసు సాయి చరణాల్లో అర్పించబడిందనే దానికి ఒకటే గుర్తు. సాధకులు శాంతి వైపు ప్రవృత్తిని మరలిస్తారు. వారి భక్తి సంపూర్ణంగా ప్రఫుల్లమవుతుంది. సప్రేమ ఉన్న గురుభక్తినే ధర్మం అంటారు. అంతటా నేనే ఉన్నాను, అదే జ్ఞానసారం. విషయభోగాల పట్ల ఉదాసీనత, అదే వైరాగ్యము. సంసారంలో ఉపరమ అంటే నివృత్తి ఇక్కడే ఉంటుంది. అనన్య జీవభావంతో భక్తిని కలిగి ఉండటం వల్ల శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడు సర్వదా ఆధీనంలో ఉంటాయి. అలాంటి భక్తి మహిమ ధన్యము. అలాంటి గురుభక్తి ఉన్న వారి కనుల లోటనేది ఏమైనా ఉంటుందా? వారి మనసులో కావాలని కోరుకున్నవన్నీ వారికి అప్రయత్నంగా లభిస్తాయి. అలాంటి ఆ భక్తి దగ్గర బ్రహ్మస్థితి పెళ్లికి బహుమానంగా ఇచ్చిన దాసియే అవుతుంది. అక్కడ మోక్షాన్ని ఎవరూ లెక్క చేయరు. తీర్థాలు వారి పాదాలను పట్టుకుంటాయి. గత అధ్యాయంలో దీక్షిత్తు భాగవత పఠనంలో 9 మంది యోగుల భక్తి గురించి, సాయి చరణ దర్శనం గురించి వర్ణించబడింది. అలాగే పాకాడే అనే ఇంటి పేరు గల ఆనందరావు కళను గురించి, సాయిబాబా భక్తి మహిమ గురించి చెప్పబడింది. సాయిబాబాని దగ్గర చేర్చుకోబడిన వారు తమ ఇంట్లో ఉన్న దూరంగా భూమండలానికి అవతలి ఉన్న వారిపై అహోరాత్రులు శ్రీ సాయి నిస్సంశయంగా తమ కృపామృత ధారలు వర్షించేవారు. భక్తులు ఎక్కడికి పోయినా అక్కడకు, అది ఎలాంటి చోటైనా సరే పోయి ఆయన నిలబడతారు. అకల్పితంగా వారికి దర్శనమిస్తారు. దీనికి సంబంధించిన విశేషమైన కథను మీ శ్రోతలకు నేను చెప్తాను. అది వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మనసు ఆనంద సుధాలహరిలో మునకలు వేస్తుంది. సాయి నోటి నుండి జాలువారిన ఆ మాటలను భావంతో సహా వింటే సమాధి సుఖం వెనక్కి మరలుతుంది. ప్రఫుల్లమైన చక్కని మనోవృత్తితో భక్తులు స్వానందాన్ని స్వంతం చేసుకుంటారు. అడుగడుగునా చమత్కారం నిండి ఉంటే అలాంటి మధురమైన శరచంద్రిక లాంటి ఈ కథను వింటే శ్రోతలు తమను తాము మర్చిపోతారు. గుండె గొంతుకులో కొట్టాడుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ పెద్ద కొడుకు బాబు ఉపనయనం నాగపూర్లో చేయాలని నిశ్చయించారు. అలాగే నానాసాహెబ్ చందోర్కర్ పెద్ద కొడుకు పెళ్లి ఆలోచనలో జరిగి అది గ్వాలియర్ పట్టణంలో చేయాలని నిర్ణయించబడింది. వడుగైనాక కాకాసాహెబ్ కార్యం వల్ల పెళ్లికి గ్వాలియర్ వెళ్ళటానికి ఆలస్యం కాకూడదని నానా మనసులో ఉంది. నాగపూర్ నుంచి కాకాసాహెబ్ పెళ్లికి హాయిగా రావాలని అభిప్రాయంతో ఇద్దరికీ వీలుగా నానా మంచి ముహూర్తాలు పెట్టాడు. తర్వాత భక్తులు మకుటమణి నానాసాహెబ్ సాయిని పెళ్లికి పిలవాలని, ఆయన దర్శనం చేసుకోవటానికి గొప్ప ఉత్సాహంతో షిరిడీ వచ్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ అప్పుడక్కడే ఉన్నాడు. నానాసాహెబ్ మసీద్కు వెళ్ళి చేతులు జోడించి బాబాని పెళ్లికి ఆహ్వానించాడు. అందుకు బాబా సరే అని పెళ్లికి తప్పకుండా శ్యామాని వెంట తీసుకుపో అని కూడా అన్నారు. తర్వాత 2 రోజుల్లో వచ్చి కాకాసాహెబ్ కూడా బాబాని వడుక్కి రమ్మని ఆహ్వానించాడు.
అతనితో కూడా బాబా అలాగే అని శ్యామాను వెంట తీసుకుపో అన్నారు. కాకాసాహెబ్ బాబాను స్వయంగా రమ్మని అర్థించాడు. అందుకు బాబా వెంటనే సమాధానం ఇచ్చారు. కాశీ ప్రయాగ కరోని సత్వర్ శ్యామాచే హి యతో అగోధర్ మా మాన్ కాయే ఉత్త ముసీర్ యావయా. కాశీ ప్రయాగాలకు వెళ్ళిన శ్యామ కంటే ముందే వచ్చేస్తాను. అందుకు నాకెంతసేపు పడుతుంది? ఈ మాటలపై వాళ్ళకు కలిగిన అనుభవం చూడటానికి, బాబా సర్వవ్యాపకతను గురించి తెలుసుకోవటానికి ఇప్పుడు శ్రోతలు శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోండి. సరే, భోజనమైనాక మాధవరావు ఇలా అని అడిగాడు. ఒకసారి గ్వాలియర్ వెళ్ళాక కాకి అంటే ఉత్తరప్రదేశ్లోని గంగానది తీరం హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా భావించబడే ఈశ్వరుడి క్షేత్రము. ప్రస్తుతము వారణాసి మాత్రం ఎంత దూరము? అతను నందూరాం మార్వాడి వద్ద ఖర్చుల కోసం 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. బాబా అనుమతి తీసుకోవటానికి అతను మసీద్కి వెళ్ళాడు. అతను ఎంతో ఆదరపూర్వకంగా బాబాని ఇలా అడిగాడు. ఇప్పుడు వెళ్ళి బడుగుల కోసం గ్వాలియర్ వరకు వెళ్ళవలసి ఉంది. అయితే అవకాశం వచ్చింది కాబట్టి కాశీ, గయా, బీహార్ రాష్ట్రంలో గంగా తీరంకు ఉన్న పుణ్యక్షేత్రము. అక్కడ పితరులకు అక్షయమైన శ్రాద్ధం పెడతారు. యాత్ర చేసుకోవాలని మనసుకు కనిపిస్తుంది. అయినా దేవా, నేను మీ పాదాల మీద పడి అడుగుతున్న, కాశీ గయ యాత్రలు చేసిరానా? బాబా మాధవరావుకి వెళ్ళి రమ్మని ఆనందంగా అనుమతి ఇచ్చారు. ఇంకా ఇలా అన్నారు. అనుచితమైతే నువ్వు మాత్రం నన్ను ఎందుకు అడుగుతావు? ఏ ప్రయత్నమూ లేకుండా సహజంగా సంభవించే వాటిని నిశ్చయపూర్వకంగా తప్పక సాధించాలి. సరే, బాబా అనుమతి లభించింది. మాధవరావు గుర్రబండి చేసుకొని కోపర్గాం దారి పట్టాడు. దారిలో అప్పా కొత్తే కలిశాడు. తన మనమరాల్ని తీసుకురావటానికి అతను చాంద్వాడ్ వెళ్తున్నాడు. కాశీయాత్ర మాట విని అతను బండిలోంచి దూకాడు. కాశీయాత్ర ప్రయాణానికి కావలసిన డబ్బు జేబులో లేకపోయినప్పటికీ మాధవరావు లాంటి ఆత్మీయుని వదులుకోవాలని అనిపించలేదు. ఇంతలో మాధవరావు అతనికి ధైర్యం చెప్పాడు. ఇక అప్పా కొత్తేకు ఆలోచించవలసిందేముంది? వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి అతను వెంటనే బండిలో కూర్చున్నాడు. అప్పా పాటేలు ధనవంతుడే. అయితే దారిలో ఉన్నాడు కనుక దగ్గర డబ్బు లేదు. అందుకని కాశీ వెళ్ళటం తప్పిపోతుందన్న గొప్ప చింత కలిగింది అతనికి. ఎవరైనా పుణ్యకర్మ చేస్తుంటే మనం కూడా వాటితో పాటు పుణ్యకర్మ చేయాలి. మాధవరావు లాంటి తోడుని సార్థకం చేసుకోవాలి అని అప్పా మనసులో ఉంది. సరే, అప్పా ఇబ్బందిని గమనించి సమయానికి అతనికి ధైర్యం చెప్పి మాధవరావు అతన్ని వెంట పెట్టుకుని కాశీయాత్ర చేయించాడు. తర్వాత వాళ్ళిద్దరూ నాగపూర్ వేడుకకు వెళ్ళారు. అక్కడ కాకాసాహెబ్ మాధవరావుకి ఖర్చుల కోసం 200 రూపాయలు ఇచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళు గ్వాలియర్లో జరిగే పెళ్లి వేడుకలకు వెళ్ళారు. ఆ సందర్భంలో నానాసాహెబ్ మాధవరావుకి 100 రూపాయలు ఇచ్చాడు. నానాసాహెబ్ బియ్యం కొడుకు మామ శ్రీమంత్ జటార్ అతను కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఆ ప్రకారంగా నానా గురుబంధు వద్ద, మాధవరావు వద్ద ప్రేమపూర్వకంగా వీరంతా ఇచ్చిన డబ్బు పోగైంది. కాశీ మంగళ్ ఘాట్ వద్ద బంగారు రేకుల్లో పొదిగిన అందమైన శ్రీ లక్ష్మీనారాయణ మందిరం ఉంది. దానికి జటారు యజమాని. అయోధ్యలో ఉన్న అందమైన శ్రీరామ మందిరానికి కూడా జటారే యజమాని. అతను రెండు పుణ్యస్థలాల్లో ఆదర సత్కారాలు ఏర్పాటు బాధ్యతను అక్కడున్న తన గుమస్తా మీద పెట్టాడు.
మాధవరావు అప్పాకోతే గ్వాలియర్ నుంచి మధురకు వెళ్ళారు. వెంట పలాస్పా ఈనాముదార్ వజే నానాసాహెబ్ తోడల్లుడు మరదల భర్త బీనేవాలే, నానాసాహెబ్ అల్లుడు, అందరికన్నా చిన్న కూతురు ద్వారకాబాయి భర్త పెండార్కర్ కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు. మాధవరావు కోతేపాటేలు అక్కడి నుంచి ప్రయాగ, ప్రస్తుతం అలహాబాదు, అక్కడ పవిత్ర గంగా యమునల సంగమం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రామనవమి ఉత్సవ సమయానికి అయోధ్య చేరుకున్నారు. అక్కడ 21 రోజు ఉన్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణము సూర్యగ్రహణము అయిపోయాక అప్పుడు ఇద్దరు గైకి బయలుదేరారు. గైలో ప్లేగు వ్యాపించి ఉంది. వీధుల్లో జనులు ఆ చింతతోనే ఉన్నారన్న విషయం వారిద్దరూ రైలు బండిలో విన్నారు. రైలు స్టేషన్లోకి వచ్చి ఆగేసరికి రాత్రైంది. ఇద్దరూ అప్పుడు అక్కడే ఒక ధర్మసత్రానికి వెళ్ళి ఆగారు. తెల్లవారాక ఒక గై వ్యక్తి గై క్షేత్రంలోని యాత్రికులచే సంకల్పం చేపించి వాళ్ళిచ్చిన దక్షిణం మీద జీవనం కొనసాగించే బ్రాహ్మణ పాండా వచ్చి ఇలా అన్నాడు: యాత్రికులంతా బయలుదేరారు, త్వరగా పదండి. మాధవరావు మనసులో కంగారు పడ్డాడు. అతను మెల్లగా అడిగాడు, ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలింది, మీ పేటలో కూడా ఉందా? దానికి గయ వ్యక్తి సమాధానం ఇచ్చాడు, అక్కడ దాకా వచ్చి అప్పుడు చూడండి, అక్కడ అలా లేనే లేదు. నాతో పాటు మీరు ఏ శంక లేకుండా పదండి. సరే, వాళ్ళిద్దరూ ఆ గయ వ్యక్తితో అక్కడికి వెళ్ళారు. అతని విశాలమైన ఇంటిని చూసి మనసులో ఆనందించారు. ఆనందానికి మరో కారణం కూడా ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఎదురుగా బాబా ఛాయాచిత్రం చూసి మాధవరావు కంఠము పూడుకుపోయింది. గైలాంటి చోట బాబా పటము కళ్ళ కనిపిస్తుందని అతను కల్లో కూడా అనుకోలేదు. కనుక ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. మాధవరావుకైతే ఎంతో దుఃఖం కలిగింది. అతని కళ్ళ నుంచి ఆనందాశ్రువులు ప్రవహించాయి. గై వ్యక్తి, ఏమిటి మీరు ఏడుస్తున్నారా అని అడిగాడు. ఏ కారణం లేకుండా మాధవరావు అలా ఏడుస్తుంటే గయ మనిషికి సందేహం కలిగింది. అతను చింతాగ్రస్తుడయ్యాడు. గైలో ప్లేగ్ ఉంది. తమ యాత్ర అనుకున్న విధంగా ఎలా గట్టెక్కుతుంది అన్న ఆలోచన మాధవరావు మనసులో తలెత్తుందనుకుని గయ మనిషికి బాధేసింది. అక్కడ ప్లేగు లేదని మీకు ముందే చెప్పాను కదా, అయినా మీరు ఎలా బాధపడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందే చెప్పాను కదా, అయినా మీరు ఇలా బాధపడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాపై విశ్వాసం లేకపోతే మీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి కూడా ఇబ్బంది జరగదు. ఊరికే కళ్ళంట నీళ్లు ఎందుకు పెట్టుకుంటారు? ప్లేగు వ్యాపించిందని ధైర్యం కోల్పోయే యాత్రికుడు నిష్కారణంగా అదే పనిగా ఏడుస్తున్నాడని గయ మనిషి ఆ రకంగా నచ్చజెప్ప చూశాడు. కానీ మాధవరావు మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. నాకంటే ముందు వచ్చి మా అమ్మ ఈరోజు నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగ యాత్రలు ముగించుకుని వచ్చే శ్యామ కంటే ముందు వస్తానని బాబా అంతకు ముందు చెప్పిన మాటలకి ఇది ప్రత్యక్ష అనుభవ రూపం అనిపించింది. ఇంట్లో అడుగు పెట్టగానే మాధవరావుకి బాబా చిత్రపటం కళ్ళెదుట కనిపించింది. ఆ అనుకోని సంఘటన చూసి అతనికి ఎంతో విచిత్రంగా అనిపించింది. కంఠం రుద్ధమైంది. కనురెప్పల మాట నుంచి దూకిన ఆనందాశ్రువులు వెల్లువల పారాయి. దేహం రోమాంచితమైంది. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. మాధవరావు పరిస్థితి అది.
కానీ గయమనిషి మనసులో మరోలా అనుకున్నాడు. ప్లేగు భయం పట్టుకుని అతను ఏడుస్తున్నాడని అతనికి నిశ్చయంగా అనిపించింది. శ్యామకే తరువాత దీని గురించి అడగాలన్న కోరిక కలిగి అతను గయమనిషిని ఇలా అడిగాడు. ఈ చిత్రపటం మీకెలా దొరికిందో అది నాకు వివరంగా చెప్పండి. అప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని, ఆయన చమత్కారాన్ని గయమనిషి మాధవరావుకి చెప్పసాగాడు. దాన్ని వినండి. ఆ బ్రాహ్మణునికి ఒకరు కాదు 200-300 మంది పనివాళ్ళు జీతానికి ఉన్నారు. మన్మాడు, పునతంబే స్టేషన్లో యాత్రికులకు వాళ్ళు విస్తృతంగా వసతులు కల్పిస్తుంటారు. యాత్రికులకు సౌకర్యాలు కలుగచేయటమే ఆ గయమనిషి నిత్య వృత్తి. అలా నడుస్తుండగా ఓసారి గయమనిషి షిరిడీ వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప మహాత్ములన్న విషయం అతను విన్నాడు. ఆయన దర్శనంతో తరించాలని నిశ్చయించుకున్నాడు. సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. పాదాలకి నమస్కరించాడు. ఆయన చిత్రపటం పొందాలన్న కోరిక కూడా అతనికి కలిగింది. మాధవరావు దగ్గర గోడకి వేలాడుతూ ఓ చిత్రపటం ఉండేది. గయ వ్యక్తి దాన్ని ఇవ్వమని అడగసాగాడు. అందుకని అతను బాబానడిగి దాన్ని అతనికిచ్చాడు. అదే అప్పటి తన చిత్రపటమని, అతనే ఈ గయ వ్యక్తి అని మాధవరావుకి గుర్తొచ్చింది. అక్కడికే బాబా తనని ఎలా పంపించారు? ఇంత సుదీర్ఘ కాలం తరువాత అతనితో నన్ను ఎలా కల్పించారు? వాస్తవానికి 12 సంవత్సరాల నాటి కథెక్కడైనా ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? కానీ బాబా లీలలు లోతైనవి. ఆయన శ్యామను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనమిచ్చారు. గయ వ్యక్తి కూడా మనసులో ఎంతో సంతృప్తి చెందాడు. సాయిబాబా అనుమతి తీసుకుని తన ఇంటి నుంచి ఇదే చిత్రపటాన్ని ఇదే గయ వ్యక్తికి తాను ఇచ్చాడని శ్యామకు గుర్తొచ్చింది. షిరిడీ వచ్చినప్పుడు ఇతని వద్దే తాను ఇదివరలో బస చేశానని, అతనే తనచే బాబా దర్శనం చేయించాడని గయ వ్యక్తికి గుర్తొచ్చింది. అప్పుడు ఒకరికొకరు చేసుకున్న ఉపకారం వల్ల వారిద్దరి ఆనందానికి పరిమితులు లేకుండా పోయింది. గయ వ్యక్తి శ్యామకి గయలో ఎంతో గొప్పగా ఏర్పాటు చేశాడు. ఆ గయ వ్యక్తి ఇంట్లోని ఐశ్వర్యాన్ని ఏం వర్ణించాలి? ఏనుగులు అతని ఇంటి ముందు ఉన్నాయి. తను స్వయంగా పల్లకిలో కూర్చుని శ్యామని ఏనుగుపై కూర్చోపెట్టాడు. విష్ణుపాదాలు అనగా గయలో విష్ణుపాదాల ప్రతిమ ఉండే స్థలం వద్దకు వెళ్ళి వెంట పూజా సామాగ్రిని తీసుకుని దేవునికి అభిషేకంతో స్నానం చేయించి విధిపూర్వకంగా పితరులకు పిండదానం చేయించాడు. అప్పుడు బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చి తృప్తిపరచాడు. నైవేద్యం పెట్టి అందరూ భోజనం చేశారు. ఆ ప్రకారంగా బాబా యాత్రనంతా ఆనందంగా పూర్తి చేయించారు. సరే, ఈ కథకి సారం ఏమిటంటే బాబా నోటి నుంచి వచ్చిన మాటలు ఎప్పుడూ నిజమై తీరుతాయి. అందులోని ప్రతి అక్షరము అనుభవంలోకి వస్తుంది. ఆయన భక్తుల మీద ఆయనకు అనివార్యంగా ప్రేమ ఉంటుంది. అలా అయితే బాబాకి తమ భక్తులపైన మాత్రమే ప్రేమ ఉందా? కానీ ఇతర జీవులను కూడా ఆయన సమదృష్టితో చూస్తుండేవారు. వాటి పట్ల ఆయనకి సంపూర్ణ ఐక్యభావం ఉండేది. వాటిని ఎంతో ప్రేమించేవారు. ఎప్పుడైనా లెండిబాగ్ నుంచి మసీదుకి తిరిగి వచ్చేటప్పుడు సహజంగా అలా వెళుతూ దారిలో ఏదైనా ఒక మేకల మంద కనిపిస్తే బాబాకి భలే ఆనందం కలిగేది. అప్పుడు ఆ మేకల మంద మీద మకరంద జలపాతాలు కురిపించే అమృత సదృశమైన తమ దృష్టిని సారించి 1-2 మేకలను ఆయన ఎన్నుకుని తీసుకునేవారు. వాటి యజమాని ఎంత ధర చెప్తే అంత ఇచ్చేసేవారు. తాము కొన్న ఆ మేకలను కొండాజీ అనే పేరు గల భక్తుడి దగ్గర ఉంచేవారు. బాబా పద్ధతి అలా ఉండేది. ఓసారి 32 రూపాయల ధర చెల్లించి బాబా 2 మేకలను కొనుక్కోవడం చూసి అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఆ 2 మేకలను చూసి బాబాకి వాటి మీద ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగింది. వాటి దగ్గరకెళ్ళి వాటి వీపు తట్టారు. అవి పసియోనుల్లో జన్మించటం చూసి సాయి సమర్థులకు వాటిపై కరుణ కలిగింది. వాటి ఆ అవస్థ చూసి ఆయన మనోహిమవత్ పర్వతసానుపు ద్రవించింది. వాటి పట్ల ప్రేమ వెల్లువై ఉబికింది. వాటిని దగ్గరికి తీసుకుని మృదువుగా నిమిరి వాటిపై మహోన్నత కృపామృత దృష్టితో చూడటం భక్తులకు ఆశ్చర్యం అనిపించింది. వాటి మీద పూర్వజన్మకు సంబంధించిన తమ గొప్ప ప్రేమ
బాబాకి గుర్తొచ్చింది. ఆయనకు ప్రేమ వరదలై పారింది. వాటి పశుజన్మ చూసి బాబా మనసు ఎంతో వ్యాకులం చెందింది. కానీ ఆ మేకల ధర 2, 3 మహా అయితే 4 రూపాయలు ఉండొచ్చు. దానికోసం బాబా అలా అంత ఎక్కువగా 16 రూపాయలు ఎందుకిచ్చారు అని తాత్యాకు ఆశ్చర్యం కలిగింది. దేయి వాణి గేయా ప్రాణి. వ్యాపారి నోటితో అడిగిన ధర ఇచ్చి అవసరమైన వస్తువును కొనటం. ఈ పద్ధతిని కళ్ళతో ప్రత్యక్షంగా చూసి తాత్యాతో పాటు మాధవరావు బాబా చేసే ఈ పనిని వారించారు. 2 రూపాయలు వస్తువుకి బాబా 16 రూపాయలు ఎందుకిచ్చారు? ఆయనకి డబ్బంటే లెక్కలేదా? అలా ఆయన తమకు తోచిన విధంగా ఏదో ఒకటి చేస్తుంటే ఆయన యుక్తి కూడా వారికి సరి అనిపించలేదు. ఇద్దరి మనసులకి చాలా చికాకు కలిగింది. బాబా అలాంటి బేరాలు ఎందుకు చేస్తారు? బేరం చేసే పద్ధతి ఇదేనా అని ఇద్దరూ బాబాపై దోష దోషమారోపించారు. బాబా అలా ఎలా మోసపోయారని అందరూ అక్కడ ప్రోగైనారు. కానీ బాబా మాత్రం ఎంతో హాయిగా ఉన్నారు. ఆయనకి ఏదో కోల్పోయినట్లు లేదు. వీరిద్దరూ అలా కోపించిన బాబాపై దోషం ఆరోపించిన బాబా కొంచెం కూడా నొచ్చుకోలేదు. శాంతి సుఖంతో మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మనసులో పూజ్యభావం కలిగి వారిద్దరూ బాబాని ఇలా అడిగారు, ఔదార్యం అంటే ఇలాగే ఉంటుందా? 32 రూపాయలు పోయినట్లే కదా. కేవలం డబ్బుని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అడిగిన ఆ ప్రశ్న విని సాయిబాబా నవ్వుకుని మనసులో ఇలా అనుకున్నారు, వీళ్ళు ఎంత పిచ్చివాళ్ళు, నేను వీళ్ళని ఎలా సమాధానపరచాలి? బాబా శాంతి ఎంతో విలక్షణంగా ఉండేది. ఆయన మనసులోని స్థైర్యం అసలు చలించలేదు. పరమశాంతితో ఉన్న ఈ లక్షణం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. క్రోధం అనేది ఎవరికి కనీసం తెలియనైనా తెలియదో, ఎవరు సదా పరమశాంతినే అనుభవిస్తూ ఉంటారో, జీవుల్లో ఎవరు భగవంతుణ్ణే చూస్తారో వారికి కోపం అనే మూర్ఖత్వం ఎలా ఉంటుంది? సారా అసారాలను గురించి విచారించడంలో సమర్థులైన వారు క్రోధాన్ని తమ ఎదుటకు రాణిస్తారా? అలాంటి సందర్భం ఒకవేళ వచ్చినా వారి శాంతి అనే భాండారం తెరుచుకునే ఉంటుంది. అల్లా మాలిక్ అనే నిరంతర చింతన ఎవరికి ఉంటుందో వారి మహిమను నేను ఎలా వర్ణించను? ఆయన చరిత్ర లోతైనది, కఠినమైనది, ఎంతో పావనమైనది, హితకరమైనది. ఎవరు పూర్వజన్మ స్వరూపులో వైరాగ్యానికి నిలయమో, ఎవరు పూర్ణ జ్ఞాన స్వరూపులో వైరాగ్యానికి నిలయమో, శాంతి సాగరమో, ఎవరి బుద్ధి పొంగి పొరలే కారుణ్య రసధారలతో నిండి ఉంటుందో వారు నిజంగా ఏమన్నారో వినండి. వారిద్దరి కోపాన్ని చూసి బాబా, ఉండేందుకు ఇల్లైనా లేని నాకు నిలువ నీడలేదు, దేన్నైనా నేనెందుకు పోగు చేసుకుంటాను దృఢంగా అన్నారు. ఆయనే దుకాణానికి పోయి మొదట ఓ సేరు పచ్చి శనగపప్పు తీసుకురండి, వాటికి అవి కడుపు నిండా పెట్టండి, అప్పుడు వాటిని ఆ మేకల కాపరికి తిరిగి ఇచ్చేయండి. బాబా ఇచ్చిన ఆజ్ఞని అనుసరించి వెంటనే మేకలకు పప్పు తినిపించి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాటిని మేకల మందులోకి తిరిగి పంపివేశారు. సాయిబాబా మూర్తి భవించిన పరోపకార అవతారులు. తాత్యా కోతే గాని, శ్యామ గాని, మరి ఎవరైనా గాని ఆయనకి ఎప్పుడైనా వ్యవహరించాలన్న దాన్ని నేర్పటమేమిటి? గొప్ప ప్రేమతో శనగపప్పు తిని మేకలు తృప్తి చెందడం చూసి బాబా, ఇక మేకలని వాటి యజమానికి ఇవ్వండి, వాటిని మందలో విశ్రాంతి తీసుకోనివ్వండి అన్నారు. ఆ ప్రకారంగా డబ్బుకు డబ్బు పోయింది, అనవసరంగా మేకలు పోయాయి. అప్పుడు బాబా మేకల గత జన్మకు సంబంధించిన ఆశ్చర్యకరమైన కథను చెప్పారు. తాత్యా మీద లాగానే శ్యామ మీద కూడా బాబాకి ఎంతో ప్రేమ. వారి కోపాన్ని శాంతింపచేయడానికి బాబా ఈ మనోరంజకమైన కథను చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సాయిబాబా స్వయంగా ఆ ఇద్దరికి మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని వర్ణించి చెప్పారు. శ్రోతలు వినండి. అదృష్టవశాత్తు గత జన్మలో ఈ జీవులు మానవులు,
వాళ్ళు నా దగ్గరే ఉండేవారు. వారు చేసిన కర్మలకి ఫలితం ఇలా అనుభవించడానికి ప్రాప్తించింది. మీరు చూసిన ఆ మేకలు గత జన్మలో సోదరులు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ వారు అంతమైపోయారు. వారికి గతి పట్టింది. మొదట్లో సోదరులిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. ఇద్దరూ ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవారు. సదా ఒకరి శ్రేయస్సునొకరు చూసుకునేవారు. ఆ ప్రకారంగా వారిద్దరికీ పరస్పరం ఎంతో ఐక్యత ఉండేది. అలా వారిద్దరూ ఎంతో సఖ్యంగా ఉంటున్నప్పటికీ భయంకరమైన కర్మ, ధర్మ సంయోగం వల్ల దుర్భరమైన ద్రవ్య లోభంతో పరస్పర శత్రుత్వం ఏర్పడింది. వారిలో పెద్దవాడు సోమరి, చిన్నవాడు అహర్నిశలు పనిచేసేవాడు. అతను చాలా డబ్బు సంపాదించి కూడబెట్టుకోవడం వల్ల పెద్దవాడికి అతనిపై ఈర్ష్య కలిగింది. అతన్ని చంపితే కానీ డబ్బు తన చేతికి రాదని చెడు మార్గాన్ని అవలంబించాడు. ధనంపై మోహం వల్ల మానవులు కన్ను మిన్ను కానరు. కళ్ళుండి ఆ పెద్దవాడు అంధుడైనాడు. సోదర ప్రేమలోని అనుబంధాన్ని విస్మరించాడు. చిన్నవాణ్ణి చంపడానికి సిద్ధపడ్డాడు. ప్రారంధం చాలా కఠినమైనది. ఆ సోదరులకు నిష్కారణంగా వైరం ఉత్పన్నమైంది. ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా వేసుకున్న పథకాలు ఒకరికొకరికి తెలిసాయి. లోభం అనివార్యంగా పెరిగిపోయింది. వారి ఆయుష్షు ముగిసింది. వాళ్ళు తమ సోదర ప్రేమనంతా మర్చిపోయారు. కోపంతో ఎంతో మండిపడి శత్రువుల్లా ఒకరితో ఒకరు దెబ్బలాడుకున్నారు. ఒకడు తల మీద బలమైన కర్రతో కొట్టి రెండోవాడిని పడేశాడు. రెండోవాడు ఒక్కసారిగా గొడ్డలి వేటు వేసి తన సోదరుణ్ణి చంపేశాడు. అప్పుడు చిన్నాభిన్నం అయి రక్తంతో తడిసిపోయిన వాళ్ళిద్దరూ మూర్ఛపోయారు. కొద్దిసేపయ్యాక వారి ప్రాణాలు పోయి వారిద్దరూ మరణించారు. అలా చనిపోయాక వాళ్ళు ఈ పశుయోనిలో ప్రవేశించారు. వారిని చూసినప్పుడే వాళ్ళకి సంబంధించిన ఈ కథంతా నాకు గుర్తొచ్చింది. చేసిన కర్మలను అనుభవించడానికి వాళ్ళు మేకలుగా పుట్టారు. అనుకోకుండా ఆ మందలో చూసి వాళ్ళపై ప్రేమ కలిగింది కనుక జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి వారికి విశ్రాంతి కలిగించాలని నాకు అనిపించింది. కానీ మీ వల్ల వాటి కర్మలే వాటికి అడ్డొచ్చాయి. నా మనసులో మేకల పట్ల దయ ఉంది. కానీ మీ బలవంతం వల్ల నేను కూడా చివరికి వాటిని వాటి యజమాని దగ్గర పంపేయడానికి సిద్ధపడ్డాను. సరే, ఇక్కడ ఈ కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. ముందు రాబోయే అధ్యాయాన్ని వింటే శ్రోతల మనసు ఆనంద తీరాలకి పరుగులు పెడుతుంది. ఆ అధ్యాయం కూడా తీయని అనుబంధాలను అందంగా ముడివేసే ప్రేమతో నిండి ఉంటుంది. అవి కూడా సాయి నోటి నుండి జాలువారిన అమృత గుళికలే. హేమాడ్ పంత్ సాయి చరణాల్లో వినయంగా అయి శ్రోతలకి విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని కాశీ గయాగమనం అనే ఆజా జన్మకథనం అనే పేరుగల 46వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 47వ అధ్యాయము శ్రీ సాయిబాబా ముఖచిత్ర కథాకథనము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఎవరి దరహాస చంద్రికల ముఖారవిందాన్ని ఒక్క క్షణం పాటు చూసినా అనంత జన్మల దుఃఖోద్వేగం నశిస్తుందో అతిశయానంద సింధువును ఉత్పన్నం చేయగల ఆ సాయి శ్రీముఖం ధన్యం. సాయి కారుణ్య దృష్టితో మనని అవలోకిస్తే చేసిన కర్మల బంధనాలన్నీ వెంటనే విడిపడతాయి. భక్తులకి ఆత్మానందపు అనుగ్రహం అరక్షణంలో లభిస్తుంది. ఆయన కృపాదృష్టితో కర్మ అకర్మల చిక్కులు విడిపోతాయి. ఆయన కృప అనే సూర్యుడి ప్రచండ ప్రకాశం పడితే సంసారమనే మిణుగురు నిస్తేజమై గుప్తమైపోతుంది. జగత్తులోని పాపాలను ప్రక్షాళనం చేసిన గంగానది తాను మలినమైపోతుంది. పోగు చేసుకున్న తన మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసుకోవడానికి సాధుచరణ ధూళికళాన్ని కోరుకుంటుంది. సాధుచరణలు తన తీరాన్ని ఎప్పుడు సృష్టిస్తాయి
వారు స్నానం చేయడానికి ఎప్పుడొస్తారు అని వారికై నిరీక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది తప్ప తన దగ్గర పోగైన పాప మాలిన్యాన్ని నిరసించగల నిరసించగల మరో మార్గమే లేదని దానికి బాగా తెలుసు. సాధు మొకటమణి శ్రీ సాయి సమర్థులు మాటలు ఈ కథలో ఉన్నాయి. ఇది గుర్తుంచుకొని భావిక సజ్జనులు ఎంతో ఆదరంతో ఈ పావన కథను వినండి, చూడండి. అందరి కళ్ళ వెనుక ఉన్న చూడగల శక్తి, అందరి చెవుల వెనుక ఉన్న వినికిడి శక్తి స్వతహాగా శ్రీ సాయియే. ఆయనే నా హృదయంలో ప్రవేశించి ఈ విషయం నాకు చెప్పారు. సాయి స్వయంగా సకల సత్పురుషుల మొగుటమణి. ఈ కథలోని విశేషాన్ని వింటే శ్రోతలు దేహస్పృహను విస్మరిస్తారు. వారి హృదయం సౌరభాలు వెదజల్లే అరవిరిసిన అరవిందాల్లా ప్రేమకు సంబంధించిన అష్టభావాలతో నిండిపోతుంది. సాయి పెదవుల నుండి జాలువారిన ఈ కథలోని అంతరార్థం మీద శ్రద్ధ పెట్టి ఉద్దేశ్యంపై దృష్టి పెడితే శ్రోతలు కృతకృత్యులవుతారు. కాబట్టి శ్రోతలు నా విన్నపాన్ని వినండి. ఈ కథను నేనే చెప్తున్నాను. నేను కూడా మీలాగే దానిలోని తాత్పర్యం తెలుసుకోలేని అజ్ఞానిని. సాయిబాబాకి భక్తులపై ఉన్న అమలిన ప్రేమ గుర్తుకు తెచ్చుకొని చింతలతో చికాకు పడే మనసు తన స్వభావాన్ని మర్చిపోతుంది. సాంసారిక చింతలతో చితికిపోతూ కష్టాల కొలిమిలో కాలిపోయే జీవులకి శాంతి లభిస్తుంది. ఇంతకన్నా మంచి లాభం ఏమిటి? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గత కథానుసంధానాన్ని శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. కథని అంతరాయం లేకుండా వింటే మనసుకు తృప్తి కలుగుతుంది. గడిచిన అధ్యాయం చివర శ్రోతలు మేకల కథ విన్నారు. వాటి గత జన్మ గుర్తుకు రాగానే బాబాకి వాటి పట్ల ప్రేమ ఉత్పన్నమైంది. అలాగే ఇప్పుడు ద్రవ్యలోభం గురించిన పరమ వస్త పతానానికి ఎలా దారితీస్తుందో ఆ కథను జాగ్రత్తగా వినండి. కారుణ్యకాంతులు వెదజల్లుతూ సాయి ఒకటి వెంట ఒకటిగా కథలు చెప్తారు. అది వినేటప్పుడు అందులో అంతరాయం రానియకుండా సుఖ సంతోషాలను పెంచుతారు. సాయి సమర్థుల సొంత కథ ఇది. అది చెప్పే నోరు కూడా ఆయనదే. హేమట్ ఊరికే కేవలం నామమాత్రంగా ఉన్నాడంతే. సాయి కథ అనే మహాసాగర తీరంలో కూర్చొని ఉన్నప్పుడు మనకు కథల కోసం కష్టం ఎందుకు? కల్పవృక్షం క్రింద కూర్చుని ఉన్నప్పుడు కలిగిన కోరిక వెంటనే నెరవేరుస్తుంది. సూర్యుడి ఇంట్లో దీపం కావాలని ఎవరనుకుంటారు? తాగటానికి స్వయంగా అమృతమే దొరికిన వారికి విషం తాగాలన్న ఆలోచన వస్తుందా? సాయి లాంటి వారు నిరంతరం మన వెనుక ఉండి రక్షిస్తుంటే కథామృతం మనకు తక్కువవుతుందా? మనసారా ఆనందంగా దాన్ని మాధుర్యాన్ని రుచి చూడండి. కర్మ సిద్ధాంతం తెలుసుకోవటం చాలా కష్టం. ఎవరికి అది ఎక్కడ అంతు పట్టదు. గొప్ప గొప్ప ఉత్తమ జ్ఞానులు కూడా దాంతో మోసపోతారు. కానీ అజ్ఞానులు అమాయకులు మాత్రం దాన్ని దాటుకొని వెళ్ళిపోతారు. అలాగే ఈశ్వర నియమాన్ని అధిగమించటం చాలా కష్టం. దాన్ని ఎవరు ఉల్లంఘించగలరు? కనుక మనం నిరంతరం లోకరీతి అనుసరించి మన కర్తవ్యాన్ని ఆచరించాలి. దానికోసమే కర్మలన్నీ చేయాలి. లేకపోతే శాస్త్ర విరుద్ధమైన ఆచరణ సంభవిస్తుంది. మరణించాక వారి వారి కర్మలను అనుసరించి వారికి జన్మ లభిస్తుంది. యథా కర్మాయ దాశ్రుతం. వారి వారి కర్మలను అనుసరించి వారి జ్ఞానం ఉంటుంది. దాన్ని అనుసరించి జీవులు రేత బీజంలో కలిసి స్త్రీ లేదా పక్షి యోనుల్లో ప్రవేశిస్తారు. అంటే మానవులు, పశుపక్షులు, జలచరాలు లాంటి చలన వలనాలున్న యోనుల్లో జన్మిస్తారు. అయితే కొందరికి స్థావరం ప్రాప్తిస్తుంది. వృక్షాలు, లతలు, పర్వతాలు లాంటి చలన వలనాలు లేని యోనుల్లో జన్మిస్తారు. యథా ప్రజ్ఞం ఈ సంభవ. వారి వారి బుద్ధి లేదా ఆలోచనలను అనుసరించే వారికి తరువాతి జన్మ లభిస్తుంది. ఈ శృతి అర్థం తెలియని వారెవరు? కనుక జీవులకు ఇష్టమైనట్లు అవి మళ్ళీ జన్మించవలసి ఉంటుంది.
మళ్ళీ శరీరం ధరించాలన్న ఉత్సాహమున్న అజ్ఞానులు, మూర్ఖులు గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే తాము చేసిన పుణ్యాన్ని బట్టే తమకు శరీరం ప్రాప్తిస్తుంది కనుక శరీరం మరణించటానికి ముందే ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం లభించిన మానవ జన్మ అనే అమూల్యమైన అవకాశాన్ని వ్యర్థం చేసుకోని వారే నిజమైన తెలివిగలవారు. వారే సంసార బంధనాల నుంచి ముక్తులవుతారు. ఇతరులందరూ సంసారమనే రంగుల రాట్నంలో పడిపోతారు. శరీర ధారణ చేయటం వారికి ఎప్పటికీ తప్పిపోదు. మానవులు మరణించాక జీవాత్మకు ఏమవుతుంది? అది ఎక్కడికి పోతుంది? ఎక్కడ ఉంటుంది? వీటికి సమాధానం కేవలం హిందూ ధర్మ శాస్త్రంలో మాత్రమే నిస్సందేహంగా యుక్తివాదంతో ప్రతిపాదించబడి కనిపిస్తుంది. గీతలో శ్రీకృష్ణ భగవానులు శరీరం యదా ఆప్నోతి యచ్చ పుత్రామ తీశ్వరాః గృహీతే తాని సంయాతి వాయుర్గంధాని వాసయతే. దేహేంద్రియం ఆది సంయుతమునకు ప్రభువకు జీవుడు శరీరమును విడుచుచున్నప్పుడును నూతన శరీరమును పొందుచున్నప్పుడును పుష్పాది స్థానముల నుండి గాలివానలను గ్రహించి పోవునట్లు పంచేంద్రియములు మనసు అన్న ఆరింటిని గ్రహించి వెడలుచున్నాడు. కఠోపనిషత్తులో యమధర్మరాజు అంటే సాక్షాత్ మృత్యుదేవత నచికేతుడికి ఈ క్రింది మంత్రంలో ఇదే మరింతగా స్పష్టం చేసి చెప్పాడు. అతని మాటలను హేమంత్ పంత్ పైన 47వ అధ్యాయంలో 24వ ఓవిలోను 8వ అధ్యాయంలో 44, 45, 46 ఓవిల్లోనూ చెప్పారు. యోనిమన్యే ప్రపద్యాంతే శరీర త్వాయ దేహీనాః స్థాను మన్యేను సంయాంతి యదా కర్మ యదా సుతం. బృహదారణ్య కోపనిషత్తులో జీవాత్మ ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి వెళ్ళటాన్ని వర్ణిస్తున్నప్పుడు ఎంతో అందమైన ఉపమాను ప్రయోగించారు. అలాగే గడ్డి మీద నడిచే గొంగలి పురుగు ఒక గడ్డిపోచ మీద నుంచి మరో గడ్డిపోచ మీదకు పోయేటప్పుడు రెండవ పోచను ఆధారం చేసుకుని అప్పుడే మొదట పోచపైన ఆధారాన్ని వదిలేస్తుంది. అదేవిధంగా జీవాత్మ తన మొదటి దేహాన్ని వదిలేటప్పుడు మరో దేహంలోకి ప్రవేశించటానికి ఏర్పాటు చేసుకుంటుంది. రెండవ పోలిక కంసలివాడిది. అతను కూడా తన మునపటి బంగారు నగను కరిగించి మరో అందమైన కొత్త నగను తయారు చేస్తాడు. మొత్తానికి తనకు రాబోయే జన్మ తన చేతిలోనే ఉంది అన్న సిద్ధాంతాన్ని ఆయన దర్శింపచేస్తారు. దీని గురించే మన శాస్త్రాల్లో చెప్పబడిన మరో సిద్ధాంతం అంతే మతిహ సాగతిహ. మొదట ఎలా అన్నా ఉండని సరిగ్గా మరణించే ముందు బుద్ధి లేదా విచారం ఎలా ఉంటుందో దాన్ని అనుసరించే వారికి మరుజన్మ లభిస్తుంది. శ్రీకృష్ణ భగవానులు గీతలో ఇలా అంటారు, ఎం ఎం వాపిస్మరాన్ భవం త్యాజస్తాంతే కలేబరం తం తమేవేతి కౌంతేయ సదా సదా తద్భావ భవితః. మరణించే సమయంలో మానవులు ఏ ఏ భావాన్ని లేక రూపాన్ని చింతిస్తూ దేహాన్ని వదిలేస్తారో అలాంటి భావం యొక్క స్మరణ చేయగలిగిన సంసారాన్ని కలిగి ఉండటం వల్ల ఆయా ఆయా రూపాలనే పొందుతారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. దీని గురించి అజమీలుడి కథ పురాణాల్లో ప్రసిద్ధి చెందింది. జన్మంతా పాపకర్మలతో దొర్లే అతను మరణించే సమయంలో నారాయణ నారాయణ అంటూ ఈ పేరుతో ఉన్న తన ప్రియమైన పిల్లవాడికి ప్రేమగా అదే పనిగా పిలిచాడని యమదూతలు అతన్ని స్పర్శించలేకపోయారు. విష్ణుదూతలు అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు. దీనికి విరుద్ధంగా ఉంటుంది జడభరతుడి కథ. భరత మహారాజు ఎంతో తావసికుడై ఉండి కూడా ఒక హరిణం పిల్ల మీద అనివార్యమైన మమకారం వల్ల అతను
హరిణం యోనిలో జన్మించవలసి వచ్చింది. పరీక్షీన్ మహారాజు తన మరణానికి ముందర సుఖమహమునితో 7 రోజుల పాటు భాగవత పురాణాన్ని విన్నాడు. సాయిబాబా కూడా దేహత్యాగానికి ముందు వజే అనే పేరుగల బ్రాహ్మణుడితో 14 రోజులు రామ విజయాన్ని చదివించుకున్నారు. మరణం తర్వాత ఉత్తమ గతి లభించడానికి మరొక సులభమైన మార్గం శ్రీ సాయి సచ్చరిత్రలోని 31వ అధ్యాయంలో వరుసగా 9, 10, 147, 148 ఓవీల్లో వర్ణించబడింది. దీనిని గురించి మద్రాసు సన్యాసి విజయానందుడు, బాలక్రామ్ మాన్కర్, తాత్యా సాహెబ్ నూల్కర్, మేగుడు, పులి వీటి ఉదాహరణలు 31వ అధ్యాయంలో చదివాము. దీనికి విరుద్ధంగా పైన చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక మార్గాన్ని అవలంబించని పాపులకు అధోగతి అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో 16వ అధ్యాయంలో చెప్పారు. అజ్ఞానంతో మోహంలో పడిపోయిన వారు అనేక రకాలైన చిత్త చాంచల్యాలతో కూడిన వారు మోహమనే వలలో బాగా కప్పబడిన వారు కాను మోహాల్లో ఆసక్తులైన వారు ఘోరమైన నరకంలో పడిపోతారు. అలాంటి ఆ ద్వేషపూరిత క్రూరులు పాపులు అయిన నారదములను నేను జనన మరణ రూపాలైన ఈ సంసార మార్గంలో అసురి అంటే భయంకర నీచ యోనుల్లో ఎల్లప్పుడూ జన్మింప చేస్తాను. ఈ రకంగా ఓ కౌంతేయ, ఈ మూర్ఖులు అసురి యోనిలో ఉన్నతమైన ప్రతి ఒక్క జన్మలోనూ నన్ను పొందకయే చివరికి తాము పొందిన జన్మ కంటే నీచితమైన జన్మని పొందుతారు. ఇప్పుడు ఈ కథలో విశేషం ఏమిటంటే, అది విని లోపల దుష్టవృత్తి ఉన్న వాళ్ళకి నేను దేహాన్ని అన్న భావనకి చెందిన గుర్తు నశించిపోయి వారిలో అష్టసాత్విక భావాలు జాగృతమవుతాయి. తమకు అపార సంపద ఉన్న స్వాభావికంగా లోభత్వంలో ఉండే వారి జీవితం వ్యర్థం. మరణించే వరకు వారు వ్యర్థంగా శ్రమపడుతూ ఉంటారు. అందులోనూ దేహంలో శత్రుభావం సంచరించటం ఏమాత్రం మంచిది కాదు. దాన్ని మానవులు నిరోధించాలి. ఎందుకంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరానికి ఫలితం. ఈ జన్మలో మంచి యోనిలో జన్మించినప్పటికీ రాబోయే జన్మ నీచ యోనిలో వస్తుంది. రుణము, వైరము, హత్య వీటి స్వాభావిక గుణం ఎలా ఉంటుందంటే, అవి తీరే వరకు పునర్జన్మ పరంపర నడుస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి సాయినాథుడు నోటి నుండి వచ్చిన పరమ పవనమైన అమృత జరి వాణిలో శ్రోతలకు విన్నవిస్తాను. మీరు అది వినడానికి సావధానులు కావాలి. ఆ కథను నేను ఎలా విన్నానో, నా శృతి పదంలో ఎలా ఉందో, సాయి జనని నాకు ఎలా చెప్పిందో అలాగే అదే మాటల్లో నేను మీకు చెప్తాను. సాయి స్వతహాగా చరిత్రను సృష్టిస్తారు, చరిత్రను రాయిస్తారు. హేమాడ్ పంత్ కేవలం నిమిత్త మాత్రుడు. దీనికి సూత్రధారి ఆ సాయియే. ఒకసారి ఉదయం 8 గంటల వేళ ప్రతిరోజులాగే ఉపహారం తీసుకుని నేను వ్యాహ్యాళికి బయలుదేరాను. దారిలో వెళ్తూ అలసిపోయాను. ఒక నది తీరాన్ని చేరి కళ్ళు కడుక్కొని స్నానం చేశాను. అందువల్ల మనసుకెంతో తృప్తి కలిగింది. నది మాత్రం ఎంతదని, అది ఖాతాలోని నది అంత ఉంటుంది. 2 తీరాలను ఒక ఒరుసుకొని ప్రవహిస్తుంది నీరు. వాటిని ఆనుకొని ఒకలాంటి పొడవైన గడ్డి మొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో నుంచి ఒక కాలిబాట ఉంది. ఒళ్ళు మొదలైనవి పోవటానికి స్పష్టమైన మరో దారి కూడా ఉంది. అలాగే నదీ తీరంలో
తీలిని పెద్ద చెట్లో ఉన్నాయి. వాటి నుండి చల్లని నీడ నేలపై మెత్తగా పరుచుకుంది. జై సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणु कहे अब क्या बोलूं,
थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का है मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా